ఇవన్నీ హుస్సేన్ సాగర్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ పేద ప్రజల ఇల్లు కట్టిస్తాన్న రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాన్న రేవంత్ రెడ్డి కనీసం ఉన్న ఇళ్లను కూలగొడతాను కాదే సారు. కట్టించు పక్కకు పెట్టు. ఉన్న కొప్పలను కూలగొట్టి వాళ్ళని రోడ్డు పాలు చేస్తాం. భూదాన్ భూములకు రేవంత్ రెడ్డికి సంబంధం ఉన్నది. భూదాన్ భూములు ఏమన్నా రేవంత్ రెడ్డి అయ్యే సొత్తా అది కదా. ఇలా మీరు సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం మంచిగా పెడుతుంది, ఓకే. కానీ ఈ పేద ప్రజల పరిస్థితి ఏంది? ఖమ్మం జిల్లాల భూదాన్ భూములకు ఏదో వాళ్ళు కట్టుకున్న ఇళ్లను ఈ విధంగా ఇంత నిలువు దోపిడీ టైప్లో కూలగొడితే మిడ్ నైట్ పోయి కనీసం పిల్లల ఎగ్జామ్ బుక్కులు కూడా తీసుకునే పరిస్థితి క్రియేట్ చేసిరు కదా. అంత దారుణమైన పరిస్థితి ఏమొచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం బీక్తాడు, బట్టి విక్రమార్క ఏం బీక్తాడు, తుమ్మల నాగేశ్వరరావు ఏం బీక్తాడు, ఆడ ఉన్న ఏరియా ఎమ్మెల్యేలు, సీఎం ఏం బీక్తారు? ప్రజలను కాపాడడానికే ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు కాపాడడానికి ప్రజలు ఉన్నారు. కానీ ఈ విధంగాన మీరు చేసే అరాచకాలు ఇలా వాళ్ళ పరిస్థితులు ఏంటి? కనీసం తినడానికి తిండి లేకుండా కూడా వాళ్ళ ఉన్న డైరెక్ట్ బుల్డోజర్లు తీసుకుపోయి మొత్తం జేసీబీలు గీసీబీలు పెట్టి కూలగొట్టిరు. ఇలా వాళ్ళ జీవనోపాధి ఏంది? వాళ్ళ పరిస్థితులు ఏంది? వాళ్ళ ఏడపోయి ఉంటారు, ఏం చేస్తారు? నువ్వు అంత పెద్ద మూతేవారి అయితే ఇంకొకడ కట్టించో ఏదో చేసో వాళ్ళకి ఏదో ఈ ఇళ్ళలో ఉండండి మీరు అది అని చెప్పనాలి. ఇలా పెద్ద తోపు మొనగాన్ లెక్క మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు తిరగబడేదాకా చూడొద్దు. కొన్ని దేశాలలో జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సీఎం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరైనా కావచ్చు, ఇది ప్రజలు చూస్తారు. చూసిన రోజులు చూస్తారు. తర్వాత తిరగబడితే మాత్రం దాన్ని ఆపే దమ్ములు ఎవరి దగ్గర ఉండవు. మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి? కేంద్ర బలగాలు రావాలి. కేంద్ర బలగాలు రావాలి. అప్పుడు జనాలు అట్లా కూడా ఆగే పరిస్థితులు ఉండవు. మీరు ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అది అయ్యా రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని నమ్మి ఊరు తిరిగి ఓట్లు ఇప్పించినాం. ఈ దొంగ అనేటోడు పోవాలి, కేసీఆర్ అనేటోడు పోవాలి, లంగా లఫుటా అని చెప్పి మిమ్మల్ని నెత్తినెత్తుకుంటే మీరు నెత్తెక్కిన తర్వాత ఏదో అంటారు చూడు, గద్దెక్కినాక గద్ద లెక్క వాళ్తారు, గద్ద లెక్క తంతారు అని చెప్పి అంటారు. అదే క్రియేట్ చేస్తున్నారు మీరు. అదే చూస్తాను మేము. క్రియేట్ చేసుడు ఎక్కడిది? ఆల్రెడీ కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం కదా. ఇలా హైడ్రా పేరుతో మీరు చేసేటి ఇలా కూలగొడతా, తెల్లారి ఇంకొని పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తారు. మీకు వాళ్ళకి తేడే ఉన్నది. ఇది కాదయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది కాదు. మీరు పెట్టే సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ దొంగ పోస్టులు అని మాకు అన్నీ తెలుసు. ప్రజలం అంత ఎడ్డోళం గుడ్డోళం కాదు, అన్నీ చూస్తూనే ఉన్నాం సార్. రేవంత్ రెడ్డి గారు,